ఏపీలో పొలిటికల్ కథా చిత్రం కాస్త క్రైమ్ కథా చిత్రంగా మారుతోంది. సరిగ్గా 5 ఏళ్ల కిందట చూసిన సీన్లే రిపీట్ అవుతున్నాయి. టోటల్ గా ఏపీని ఉడికిస్తోంది జగన్ పై హత్యాయత్నం ఎపిసోడ్. పాలిటిక్స్, క్రైమ్ ప్లస్ సెంటిమెంట్ పక్కా కమర్షియల్ మూవీని తలపిస్తోంది. డీటెయిల్ గా చూద్దాం ఇవాల్టి రణరంగంలో. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసా ప్రవృత్తి ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే. రాజకీయాలు అనేది సృహోద్భావ వాతావరణంలో జరగాలి. ఇలా అందమైన నీతి వచనాలు అందరూ వల్లించేవి. కావలసినంత తిట్టుకోవచ్చు గాని కొట్టుకోకూడదు అనే సలహాలు, సూచనలు కూడా వింటూ వస్తున్నవే. కానీ రాజకీయాల్లో సాధు స్వభావం వెతికినా దొరకదు. ఇవాళ రేపు పాలిటిక్స్ నిండా వైలెన్స్ పాళ్ళు పెరిగిపోయింది. ఎలక్షన్స్ టైంలో ఆ మోతాదు మరీ ఎక్కువగా ఉంది. ఏపీలో అయితే ఏకంగా పార్టీ అధినేతలే టార్గెట్ అవుతున్నారు. పాస్ట్ అండ్ ప్రెజెన్స్ అంతే, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. అక్టోబర్ 25 వైజాగ్ ఎయిర్పోర్ట్. అపోజిషన్ లీడర్ వైసీపీ అధినేత జగన్ పై దాడి. సెల్ఫీ కోసం దగ్గరకొచ్చి కత్తితో పొడిచిన అగంతకుడు. జగన్ ఎడమ భుజానికి గాయం. ఇది హత్యకు జరిగిన కుట్రేనంటూ టోటల్ ఏపీలో రాజకీయ కలకలం. కట్ చేస్తే దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ అటువంటిదే మరో వైలెంట్ సీన్. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న జగన్ మీద హత్యాయత్నం. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గరకు రాగానే బస్సు మీదున్న జగన్ టార్గెట్ గా దాడి. గుర్తు తెలియని వ్యక్తి ఎయిర్ గన్ తో ప్రయోగించిన పేలెట్ జగన్ కణతకు తాకి గాయం. మళ్లీ రేగిన పొలిటికల్ కాక. బలంగా ఏదో ఒకదాన్ని ప్రయోగించి ఉండాలి. అది క్యాటపుల్ట్ లాంటిది అయి ఉండొచ్చు, లేదా ఎయిర్ గన్ లాంటిది అయి ఉండొచ్చు. రెండు 2018లో 2024లో 2 సార్లు సరిగ్గా ఎన్నికల సీజన్లో జగన్ మీద జరిగిన హత్యాయత్నం తెలుగు రాజకీయాలనే కాదు దేశవ్యాప్తంగా వాడివేడి చర్చకు దారితీసింది. ఏపీ పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ టాక్ జరుగుతోంది. వైజాగ్ ఎయిర్పోర్ట్, బెజవాడ నడిబొడ్డు 2 ఘటనల్ని పోల్చి చూస్తూ రాజకీయ హింస అనే సబ్జెక్ట్ మీద పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు గల్లీ గల్లీలో సీరియస్ గా చర్చాగోష్ఠులు మొదలయ్యాయి. సహజంగానే 2018 నాటి దృశ్యం మళ్లీ రీక్రియేట్ అవుతోంది. విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లడం కోసం వైజాగ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ మీద క్యాంటీన్ లో వెయిటర్ గా పనిచేస్తున్న జనుపెల్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి అభిమానినంటూ దగ్గరకొచ్చి సెల్ఫీ కోసం ప్రయత్నిస్తూ అకస్మాత్తుగా చిన్న సైజు కత్తిని బయటికి తీసి దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే అత్యంత భద్రతతో కూడిన విఐపి లాంచ్ రూమ్ లో జరిగిన ఈ ఘటన తరువాత నిందితుడిని స్పాట్ లోనే అరెస్ట్ చేశారు పోలీసులు. భుజానికైన గాయంతో జగన్ హైదరాబాద్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇది హత్యాయత్నమే అని వైసీపీ, కాదు పొలిటికల్ సెంటిమెంట్ కోసం జరిగిన ప్రయత్నం అని టీడీపీ దుమ్మెత్తిపోసుకున్నాయి. దాడి చేసిన శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దాడికి వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎయిర్పోర్ట్ అథారిటీ సిఫారసుతో కేసును ఎన్ఐఏకి బదిలీ చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ కేసులో విశాఖ ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ తొలి సాక్షి, బాధితుడు జగన్ రెండో సాక్షి. క్లూస్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరమైంది. 6 నెలల తర్వాత 2019 మే 28న నిందితుడు బెయిల్ మీద బయటికొచ్చాడు. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలన్న ఎన్ఐఏ పిటిషన్ కారణంగా మళ్లీ జైలుకెళ్లాడు. రిమాండ్లో భాగంగా రాజమండ్రి జైల్లో ఉన్న నిందితుడిని గత ఏడాది సెప్టెంబర్లో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని, తనపై దాడిలో కుట్రకోణం ఉందని, లోతైన దర్యాప్తు జరగాలని కోర్టును కోరారు జగన్. ఇదే గ్యాప్లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి జగన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ కేసు చిక్కుముడిగా మారింది. 2024 ఫిబ్రవరి 8న నిందితుడు శ్రీనుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో అంతులేని జాప్యం జరగడం, దాడి చేసిన శ్రీనివాసరావు దళితుడు కావడం, దళిత సంఘాలు, విపక్షాలు సంఘీభావం తెలపడం, రాజకీయ రంగు పులుపుకోవడం, బెయిల్ మీద బయటకొచ్చిన నిందితుడు చంద్రబాబును కలవడం, ఇటువంటి ఇంట్రెస్టింగ్ సైడ్ లైన్స్ కారణంగా జగన్ పై జరిగిన నాటి హత్యాయత్నం సబ్జెక్ట్ పూర్తిగా మరుగున పడిపోయింది. ఒక ప్రతిపక్ష నేతపై బహిరంగంగా జరిగిన దాడిని, నాటి నెత్తుటి మరకను, దాని తాలూకు సీరియస్నెస్ ను తేలికైన వ్యవహారంగా మార్చేశాయి పరిస్థితులు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మళ్లీ అదే జగన్, దాదాపుగా అదే తరహా ఘటన, హత్యాయత్నమంటూ వైసీపీ అభియోగం. ఇలా ఏపీలో మళ్లీ బీపీ పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి ఇది చేసిన కుట్ర. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం. అప్పుడు ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా 2 చోట్ల బాధితుడు జగనే. 2014లో ఓడిపోయి 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ 2019 ఎన్నికల్ని కీలకంగా భావిస్తున్న వైసీపీ ఒకవైపు, 10 ఏళ్ల తర్వాత వచ్చిన పవర్ ని నిలబెట్టుకోవాలి అన్న పట్టుదలతో ఉన్న తెలుగుదేశం, ఇలా 2 వైపులా హీటెక్కిన పొలిటికల్ సిచ్యువేషన్లు వెరసి 2018 నాటి జగన్ పై హత్యాయత్నం యమ సీరియస్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావితం చేసిన ఘటన కూడా అదేననే రేంజ్ లో నడిచింది టాక్. కట్ చేస్తే ఇప్పుడు 2024లోనూ సేమ్ సీన్ రిపీట్. 3 పార్టీలు కలిసొచ్చి కూటమిగా ఏర్పడి చావో రేవో అంటూ జరుగుతున్న రాజకీయ పోరాటం, ఒక్కడిగా నిలబడి 5 ఏళ్ల పాలనలో తను చేసిన పనితీరునే ఆయుధంగా మలుచుకొని ఫైటింగ్ స్పిరిట్ తో ముందుకెళ్తున్న జగన్. ఈసారి గెలుపు 2 వైపులా ఇజ్జత్ కా సవాలే. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబట్టే ఓడిపోతే పరువు పోతుంది అన్న బెంగతోనే విపక్షం వైలెంట్ స్కెచ్ గీసింది అనేది అధికార పక్షం మాట. ఏదేవైనా సరిగ్గా ఎన్నికల సమయంలో, పైగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే జరిగిన ఈ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరం అనేది మధ్యస్థుల ఆవేదన.